హలో ఎవ్రీవన్, ద్వారంపూడి సీతయ్యమ్మ గారి జూనియర్ కళాశాలలో పార్ట్ 1 చూసేసారా? మరి పార్ట్ 2 చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు, నీ వెనక నేనున్నా అని చెప్పేసి భుజం తట్టి నీతో పాటు వచ్చిన వాడే స్నేహితుడు. నిజంగా ఆ మెమరీస్ అన్నీ చాలా గుర్తొస్తున్నాయి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా క్లాస్ బాయ్స్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారు. మాకైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంలో లభించేది ప్రేమ, అదృష్టంగా లభించేది మాత్రమే స్నేహం. ఈ క్వెటేషన్స్ కూడా ఎందుకు షేర్ చేయగలిగానంటే, నేను ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా స్నేహితుడు ఖచ్చితంగా ఉండాలి. మన ఇంట్లో కానీ బయట కానీ ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నారా అని మన వెనక వచ్చేవాడే స్నేహితుడు, స్నేహితురాలు. సో ఫైనల్లీ నా బెస్టీస్ అయితే రాలేదు, కానీ వీళ్ళందరూ నా బెస్టీస్ కింద అనుకుంటున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫుడ్ విషయానికి వస్తే లంచ్ బాక్సెస్ అంటే వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి లంచ్ బాక్సెస్ ఇలా ఓపెన్ చేసి మధ్యలో పెట్టి ఎవరికి నచ్చిన కర్రీ వాళ్ళు వేసుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 years కలిపి మేము చదువుకున్న బ్యాచ్. ఇంకా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తారు కదా, అప్పుడు కూడా వీడియోస్ షూట్ చేస్తాను. ఫైనల్లీ జల్దీ 5 బుక్ కూడా తీసుకొచ్చారు. అక్కడ కూడా గేమ్ 20 రూపీస్తో స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరికి డబ్బులు వచ్చాయి, ఒక్కొక్కరికి డబ్బులు పోయాయి. రావడం పోవడం అనేది ఇట్స్ మ్యాటర్ కాదు. ఎందుకంటే కనుక ఎంత బాగా ఎంజాయ్ చేసామనేది అంత ఫుల్గా ఉంటుంది కదా. ఆ క్షణాలన్నీ కూడా ఇంటికి వచ్చినా మర్చిపోలేని అంత మధురమైన తీపి జ్ఞాపకాల కింద మిగిలిపోయాయి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా అట్లీస్ట్ 1 yearకి ఒకసారైనా సరే కలుసుకోండి. మేము కలుసుకుని ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. నా కాలేజ్లో సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి నా పెళ్ళైన ఒక 2 to 3 years తర్వాత వెళ్ళాను. సో వీళ్ళైతే ఇప్పటికి వచ్చి అడుగు కూడా పెట్టలేదంటే ఇదే ఫస్ట్ టైం. సో సర్టిఫికేట్స్కి వస్తారు వెళ్తారు, కానీ నాలానే సేమ్. తర్వాత స్నేహం మాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. మేము ఇప్పటికీ స్నేహితులుగానే ఉండిపోతాము. ఇలాంటి చిన్న చిన్న క్వెటేషన్స్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది కదా. ఫైనల్లీ లాస్ట్లో కేక్ కూడా కట్ చేశారు. ఫుల్గా ఎంజాయ్ చేసాము. థమ్స్అప్తో చిల్ అయ్యాము. ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా. మీరు కూడా మాలానే ఎంజాయ్ చేస్తే మీ ఫ్రెండ్స్ బ్యాచ్కి షేర్ చేసేసి ఈ రీల్ ఇంకా మంచిగా ఫాలో చేసేయండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. యువర్ లవ్ అండ్ సపోర్టింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి. మీరే కదండి, మా ఫ్రెండ్స్ కూడా అంతే మంచిగా నాకు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వీడియోస్కి ఫొటోస్కి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్ లవ్ అండ్ సపోర్టింగ్. బాయ్.